నోట్ల రద్దు ప్రభావంతో అన్ని రంగాలపై భారీగా ఎఫెక్ట్ పడింది. మద్యం విక్రయాలపై దీని ప్రభావం పడటంతో ప్రభుత్వానికి రాబడి తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కోట్లల్లో మద్యం విక్రయాలు తగ్గినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మద్యం అమ్మకాలపై తీవ్రంగా ఉంది. 2 నెలలుగా కరెన్సీ కొరత ఉండటంతో సేల్స్ తగ్గిపోయాయి. నల్గొండ జిల్లాలో గతేడాది 100 కోట్ల మద్యం అమ్మకాలు తగ్గాయి. 2015లో 1525,000 కోట్లు, 2016లో 1429 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాల పునర్విభజన తర్వాత మద్యం సేల్స్ తగ్గాయి. 2 నెలలుగా ఈ ప్రభావం కనిపించింది. అయితే సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి. నల్లగొండలో 132 మద్యం దుకాణాలు, 10 బార్లు, 2 క్లబ్లు ఉన్నాయి. వీటిల్లో 671.88 కోట్ల విలువైన లిక్కర్ అమ్మారు. 18,08,901 కేసుల బీర్లు, 12,81,431 కేసుల లిక్కర్ సేల్ అయింది. సూర్యాపేటలో 65 వైన్స్, 12 బార్లు ఉండగా 9,45,872 బీర్ కేసులు, 8,48,687 కేసుల లిక్కర్ అమ్ముడుపోయింది. ఈ నవంబర్లో పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో ఈ ఐఎంఎల్ సేల్స్ కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. ఎందుకంటే డిమానిటైజేషన్ వలన ప్రజల దగ్గర మనీ సర్క్యులేషన్ లేకపోవడంతో మాకు నవంబర్ నెలలో -10 వాల్యూ వచ్చింది. అలాగే ఈ డిసెంబర్లో సేల్ వాల్యూ ఐఎంఎల్ యథావిధిగా వచ్చింది. కాకపోతే బీర్ సేల్ వాల్యూ కొంచెం నెగిటివ్ వచ్చింది, దట్ ఈస్ -27%. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 264 వైన్స్ ఉండగా వీటిల్లో ఏ ఒక్కదానిలో స్వైపింగ్ మెషిన్ లేదు. గతేడాది నల్లగొండలో 907.35 కోట్ల వ్యాపారం జరగ్గా ఈ ఏడాది 671 కోట్లకు పడిపోయింది.